Okay, friend. Now we are going to discuss about topic called as ischemic heart disease and angina. Ischemic heart disease. Ischemic heart disease and angina. Okay. First, ischemic heart disease. Ischemic heart disease. Ischemic heart disease ఏంటిదంటే what is the cause of ischemia and what is the heart disease? ఇస్కెమియా ఏంటిదంటే మనకి మయోకార్డియం హార్ట్ మయోకార్డియంకి ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దిస్ లీడ్ టు మయోకార్డియల్ ఇస్కెమియా అండ్ లీడ్ టు infarction. Okay, this is the normal definition of a ischemic heart disease. Myocardial oxygen supply demand imbalance అవ్వడం వల్ల this causes myocardial ischemia and infarction. What is the most common cause of myocardial supply demand imbalance? It is due to atherosclerosis. Atherosclerosis is the most common overall cause of ఇది. దీనివల్ల ఏమవుతుంది? ప్రోగ్రెసివ్ atherosclerotic plaque. ప్రోగ్రెసివ్ atherosclerotic plaque ఇన్ ద, ఇది మయోకార్డియంకి సంబంధించింది కాబట్టి కొరోనరీ ఆర్టరీస్కి సంబంధించి ఉంటుంది. ఎపికార్డియల్ కొరోనరీ ఆర్టరీస్. ఓకే, ఎపికార్డియల్ కొరోనరీ ఆర్టరీస్ ప్రోగ్రెసివ్ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఇన్ ద కొరోనరీ ఆర్టరీస్ లీడింగ్ టు ఒక స్టీనోసిస్ ఫామ్ అవుతుంది. స్టీనోసిస్ ఆఫ్ ద ఎపికార్డియల్ కొరోనరీ ఆర్టరీ ఆర్ ఫిక్స్డ్ స్టీనోసిస్ అవ్వచ్చు, ఆర్ ది స్టీనోసిస్ అంటే ఇప్పుడు కరోనరీ ఆర్టరీలో ఉన్న ప్లాక్ ఏదైతే ఉంటే అది రప్చర్ అవ్వచ్చు, సూపర్ ఇంపోజ్డ్ బై ప్లాక్ రప్చర్ అవ్వచ్చు, ఆర్ థ్రాంబస్ ఫామ్ అవ్వచ్చు. ఓకే, థ్రాంబస్, ప్లాక్ రప్చర్ అండ్ స్టీనోసిస్ ఫార్మేషన్, ఈ 3 రిజల్ట్స్ అవ్వచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది? స్టీనోసిస్ అనేది అయ్యి అథెరోస్క్లెరోసిస్ అయితే అథెరోస్క్లెరోసిస్ వల్ల ఇట్ మే లీడ్ టు ఆక్సిజన్ సప్లై డిమాండ్ ఇంబ్యాలెన్స్, ఇస్కెమియా అండ్ ఇన్ఫార్క్షన్. సో దిస్ ఈస్ అబౌట్ ఇది. సో వాట్ హ్యాపెన్స్ వెన్ decrease supply or increase demand? Decrease supply to the myocardium or increase demand to the myocardium. Decrease supply ఎట్లయితుంది? నార్మల్గా ఇప్పుడు ప్లాక్ రప్చర్ ఆర్ ప్లాక్ స్టీనోసిస్ ఆర్ ప్లాక్ థ్రాంబోసిస్ అలా లీడ్ చేసిందంటే ఇట్ లీడ్స్ టు డిక్రీస్ కొరోనరీ బ్లడ్ ఫ్లో. ఓకే, కొరోనరీ బ్లడ్ ఫ్లో తక్కువ అవడం వల్ల ఇట్ లీడ్స్ టు అథెరోస్క్లెరోటిక్ narrowing. And vasospasm, atherosclerotic narrowing, vasospasm, thrombosis and hypotension. అది ఇంక్రీజ్ డిమాండ్ ఎట్లయితుంది? టు మెయింటైన్ కార్డియాక్ అవుట్పుట్ హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే, కాంట్రాక్టిలిటీ పెరుగుతుంది అండ్ ఇంక్రీజ్ ద వాల్ స్ట్రెస్. హార్ట్ రేట్ పెరిగింది, కాంట్రాక్టిలిటీ పెరిగింది, వాల్ స్ట్రెస్ పెరిగింది టు మెయింటైన్ ద కార్డియాక్ అవుట్పుట్. సో ఇప్పుడు ఇది పెరుగుతుంది. దీనివల్ల ఇట్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ దిస్ cardiac musculation. So this is what happens in the ischemic heart disease. Now coming to angina. Angina ante angina means it is coronary artery narrowing or spasm. Coronary artery narrowing or spasm. This leading to myocardial ischemia. Okay, ischemia. This lead to transient chest discomfort or chest pain. కాకపోతే ఇక్కడ మయోకార్డియల్ ఇస్కెమియా అంటే దేర్ ఇస్ నో నెక్రోసిస్, నో సెల్ డెత్, కాబట్టి దేర్ ఆర్ నో రిలీజ్ ఆఫ్ ఎంజైమ్స్. అంటే ఇప్పుడు దేర్ ఇస్ నో నెక్రోసిస్, నో ఇన్ఫార్క్షన్, there is no necrosis, no cell death, no infarction, and no release of cellular contents into the blood. Therefore, coronary artery narrowing or spasm leading to myocardial ischemia, leading to transient chest discomfort, or chest pain,
with no necrosis, no infarction, and no cell death of the myocardial cell. So there is no release of the cellular contents into the blood. This is called as angina. Angina మనకి త్రీ టైప్స్ ఉంటాయి. angina మనకు త్రీ టైప్స్ ఉంటాయి. స్టేబుల్, అన్స్టేబుల్ అండ్ వాసోస్పాస్టిక్. ఓకే, స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ దాంట్లో we will see ST depression. ఓకే, అన్స్టేబుల్ దాంట్లో we may see ST depression with T wave inversions కనబడతాయి. అండ్ వాసోస్పాస్టిక్ angina we will see ST elevation. ఓకే, ఇవన్నీ ట్రాన్సియంట్ చేంజెస్. ట్రాన్సియంట్ ST ఎలివేషన్. ఇక్కడ అన్స్టేబుల్ దాంట్లో ST డిప్రెషన్ విత్ ఆర్ వితౌట్ T wave inversion ఉంటుంది. అండ్ స్టేబుల్లో we will find ST depression on ECG. And these are transient changes. Now coming to each and every one. First, stable angina. Stable angina ఏంటిదంటే మనకి there is fixed atherosclerotic plaque. అంటే ఇంకా ఏం రప్చర్ కాదు, జస్ట్ atherosclerotic plaque in the coronary arteries. In coronary artery. Coronary artery లో మనకి fixed atherosclerotic plaque which is obstructing more than or equal to 70% of the vessel. 70% of the vessel it is obstructing. ఇది most important point. And it is a fixed more than 70% of the vessel is blocked. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎట్ రెస్ట్ ఉన్నప్పుడు, ఎట్ రెస్ట్ డ్యూరింగ్ ఎగ్జర్షన్, ఓకే, ఎట్ రెస్ట్ అండ్ డ్యూరింగ్ ఎగ్జర్షన్. ఎట్ రెస్ట్ దేర్ ఆర్ నో సిమ్టమ్స్. ఓకే, సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్, నో సిమ్టమ్స్. సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ కాబట్టి దేర్ ఇస్ నో చెస్ట్ పెయిన్, నో చెస్ట్ డిస్కంఫర్ట్, నథింగ్. ఆన్ ఎగ్జర్షన్ అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, స్ట్రెస్ పడ్డప్పుడు కానీ, ఆర్ హెవీ మీల్స్ తిన్నప్పుడు కానీ. ఓకే, హెవీ మీల్స్ దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ఇంక్రీజెస్ ఆక్సిజన్ డిమాండ్. ఇంక్రీజెస్ ఆక్సిజన్ డిమాండ్ బట్ డిక్రీజ్ సప్లై. ఎందుకంటే ఇదేంటిది వెజిల్ మోర్ దెన్ 70% అక్లూడెడ్. ఇవి ఎక్కువ డిమాండ్ చేసినప్పుడు, ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తక్కువ ఉంటుంది. దిస్ లీడ్ టు ఇస్కిమియా. ఇస్కిమియా లీడ్ టు pain, chest discomfort or chest pain. This is called as angina. Okay, this is called as angina. But there is no infarction, no cell death, no necrosis, no necrosis, no cell death. కాబట్టి మనకి ట్రోపోనిన్ కానీ, సికేఎంబి కానీ ఇవేమి ఇంక్రీజ్ అవ్వవు. ఓకే, అండ్ రిలీఫ్. రిలీఫ్ ఎట్లయితుంది, రిలీఫ్ బై రెస్ట్ ఆర్ నైట్రోగ్లిజరిన్. Nitroglycerin అనేది it is a nitrate which helps in dilating the veins. It dilates the veins more than arteries. Thereby it decreases the preload, wall stress, and decreases oxygen demand. Okay, so nitroglycerin and rest helps in relief of stable angina. Okay, అండ్ ఈసీజీ చేంజెస్ ఎప్పుడైతే ఓన్లీ ఇట్ ఈస్ ప్రజెంట్ డ్యూరింగ్ ద చెస్ట్ పెయిన్. ఇట్లా అయినప్పుడు మనకి ఈసీజీ చూస్తే ఇట్ మే షో ఎస్టీ డిప్రెషన్. ఓకే, దేర్ వీ కెన్ సీ ఎస్టీ డిప్రెషన్. సో డ్యూరింగ్ ద రెస్ట్ దేర్ ఆర్ నో సిమ్టమ్స్. ఓన్లీ ఆన్ ఎగ్జర్షన్ we will see ECG changes, that is ST depression and associated with chest pain, and it is relieved by rest and nitroglycerin. Okay, now coming to unstable angina. అన్స్టేబుల్ యాంజినా అంటే నార్మల్గా ఇప్పుడు అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఉన్నది. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఇన్ ద కరోనరీ ఆర్టరీ ఉంది. అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ ఇన్ ద కరోనరీ ఆర్టరీ ఇఫ్ ఇట్ అండర్గోస్ rupture of atherosclerotic plaque leading to incomplete or partial occlusion thrombus. Incomplete or partial occlusion thrombus of the coronary artery leading to, ఇప్పుడు ఇది ఇన్కంప్లీట్ అంటే కంప్లీట్ కాదు అండ్ పార్షియల్. దిస్ లీడ్ టు ఏమైతుంది, స్టిల్ దేర్ ఇస్ సమ్ బ్లడ్ ఫ్లో. మొత్తానికి కాదు, ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ అక్లూజన్ ఆర్ పార్షియల్ అక్లూజన్ లీడింగ్ టు దేర్ ఇస్ స్టిల్ సమ్ బ్లడ్ ఫ్లో. దేర్ఫోర్ దేర్ ఇస్ నో నెక్రోసిస్, దేర్ ఇస్ నో cell death, there is no infarction, and there is no increase in troponin or creatinine kinase levels in the blood. Now coming to what are the features. ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ పార్షియల్ అంటే ఇప్పుడు రప్చర్ అయింది కాబట్టి ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్ అక్లూజన్ ఆఫ్ ద కరోనరీ వెజల్స్ అయింది కాబట్టి
even if at rest, even if at rest or on minimal exertion. ఓకే, ఈవెన్ అట్ రెస్ట్ ఆర్ మినిమల్ ఎక్సర్షన్, ఇవి రెండింటి వల్ల మనకి ఏమైతే ఇంక్రీస్ డిమాండ్ అండ్ డిక్రీస్ సప్లై ఆఫ్ ద బ్లడ్ టు ద కార్డియాక్ మజిల్, లీడింగ్ టు చెస్ట్ పెయిన్, దట్ ఈస్ యాంజైనా. అండ్ ఈ చెస్ట్ పెయిన్ ఏదైతే ఉందో, దిస్ సిమ్టమ్ విల్ షో ఇంక్రీస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద చెస్ట్ పెయిన్ అండ్ ఇంక్రీస్ డ్యూరేషన్ ఆఫ్ ద చెస్ట్ పెయిన్. ఓకే, ఇంక్రీస్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంక్రీస్ డ్యూరేషన్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈవెన్ ఎట్ రెస్ట్ వస్తుంది, అండ్ ఈవెన్ ఆన్ మినిమల్ ఎక్సర్షన్ వీ విల్ ఫైండ్ చెస్ట్ పెయిన్, అండ్ ఇక్కడ ఇంక్రీస్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంక్రీస్ డ్యూరేషన్. అండ్ ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? రెస్ట్ అండ్ నైట్రోగ్లిసరిన్ అండ్ యాంటీప్లేట్లెట్స్. నైట్రోగ్లిసరిన్ యాంటీప్లేట్లెట్స్ ఆర్ ద మేజర్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. ఏంటిదంటే దిస్ హెల్ప్స్ ఇన్ డిక్రీస్ పెయిన్. ఓకే, ఈవెన్ ఎట్ రెస్ట్ అండ్ ఆన్ మినిమల్ ఎక్సర్షన్, when there is a plaque rupture in the coronary arteries leading to incomplete or the partial occlusion of the thrombus, leading to very less blood flow, so there is no necrosis, no cell death, and there is no infarction, and there is no increase of the cardiac enzymes in the blood. And even at rest and even on minimal exertion, there are symptoms such as chest pain, and which shows increase in frequency and increase in duration. సో ట్రీట్మెంట్ ఏంటి? దీనికి నైట్రోగ్లిసరిన్ అండ్ యాంటీప్లేట్లెట్స్ ఇస్తే దేర్ ఈస్ కంట్రోల్ ఆఫ్ ద కార్డియాక్ సిమ్టమ్స్. నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద ఈసీజీ చేంజెస్. ఈసీజీ చేంజెస్లో మనకి ఈసీజీ చేంజెస్తో ఎస్టీ డిప్రెషన్ విత్ ఆర్ వితౌట్ ఎస్టీ డిప్రెషన్, విత్ ఆర్ వితౌట్ టీ వేవ్ ఇన్వర్షన్స్. ఓకే, దీనికి అండ్ అన్స్టేబుల్ యాంజైనాకి ఎన్ఎస్టిఎంఐ, నార్మల్గా ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. ఓకే, ఎస్టిఎంఐ అండ్ ఎన్ఎస్టిఎంఐ అని ఉంటుంది. ఓకే, నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎంఐ. దీంట్లో అన్స్టేబుల్ యాంజైనాకి ఎన్ఎస్టిఎంఐకి తేడా ఏంటిది? అన్స్టేబుల్ యాంజైనా ఈవెన్ ఎట్ రెస్ట్ అండ్ మినిమల్ ఎక్సర్షన్, సేమ్ విత్ అన్స్టేబుల్ యాంజైనా. బట్ ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనాలో ఫుల్ అక్లూజన్ అవుతుంది, ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనాలో పార్షియల్ అక్లూజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అన్స్టేబుల్ యాంజైనాలో మనకి ఎస్టీ డిప్రెషన్ విత్ టీ వేవ్ ఇన్వర్షన్ ఉంటుంది. అదైనా అన్స్టేబుల్ యాంజైనా వీ విల్ సీ విత్ ఆర్ వితౌట్, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎస్టీ డిప్రెషన్ ఆర్ వితౌట్ టీ వేవ్ ఇన్వర్షన్. సో ఇక్కడ వచ్చే చేంజెస్ పక్కా ఉంటాయి. ఎన్ఎస్టిఎంఐలో వీ విల్ సీ ఎస్టీ డిప్రెషన్ విత్ టీ వేవ్ ఇన్వర్షన్, but we may or may not see ST depression, we may or may not see T wave inversion in the unstable angina. Now coming to the most important, vasospastic angina. Vasospastic angina అంటారు దీన్ని ప్రిన్స్ మెటల్ angina అంటారు. vasospastic angina or ప్రిన్స్ మెటల్ angina, it is also called as ప్రిన్స్ మెటల్ angina. అయితే ఇక్కడ ఏంటిదంటే coronary vasospasm, okay, due to hyperactive smooth muscle, coronary vasospasm అనేది this is transient coronary vasospasm, okay, less than 15 minutes, which is near total. Okay, near total coronary vasospasm which is for transient time, and it is due to hyperacute smooth muscle. ఇది ఎట్లుంటదంటే దిస్ ఈజ్ ఆల్సో సీన్ సేమ్ యాజ్ అన్స్టేబుల్ యాంజైనా లెక్కనే, దిస్ ఈజ్ ఆల్సో సీన్ ఎట్ రెస్ట్లో. ఎందుకంటే డ్యూ టు ఇంక్రీస్ వేగల్ టోన్. ఓకే, డ్యూ టు ఇంక్రీస్ వేగల్ టోన్, ఆర్ ఇట్ ఈస్ సిమ్యులేటెడ్ బై సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సచ్ యాజ్ సిఏటి. ఓకే, దట్ ఈస్ cocaine, alcohol, and tobacco smoking is the most common cause. Tobacco smoking and triptans. Okay, cocaine, alcohol, tobacco smoking, and triptans are the triggering factors. Even on rest there is a increased vagal tone కాబట్టి
hyperactive smooth muscle and leading to coronary vasospasm, and transient near total occlusion of the coronary vessels leading to మనకి increased demand but decreased supply. So this is called as a principal angina. ఇక్కడ మనకి వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వాట్ ఆర్ నాట్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఏంటి? హైపర్ టెన్షన్ అండ్ హైపర్ కొలెస్ట్రాలిమియా. హైపర్ టెన్షన్ అండ్ హైపర్ కొలెస్ట్రాలిమియా ఆర్ నాట్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి రెస్ట్ డ్యూరింగ్ ద స్లీప్ ఉన్నప్పుడు మనకి ఇంక్రీజ్ వేగల్ టోన్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఇట్ అక్కర్స్ డ్యూరింగ్ ద రెస్ట్ వైల్ ఇన్ ద స్లీప్ దేర్ ఇస్ ఇంక్రీజ్ వేగల్ టోన్ కాబట్టి ఇట్ మే అక్లూడ్ ద కొరోనరీ వెజల్స్. సెకండ్ ఏంటిదంటే టొబాకో స్మోకింగ్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కొకైన్, ఆల్కహాల్ అండ్ ట్రిప్టాన్స్ లీడింగ్ టు కొరోనరీ వాసోస్పాజమ్. నో కమింగ్ టు, అండ్ అంతేకాకుండా బీటా బ్లాకర్స్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ if the patient is having coronary vasospasm due to vasospastic angina, ఎందుకంటే it may occlude the coronary blood vessels. Now coming to what is the ట్రీట్మెంట్ ఏంటిదంటే ఇక్కడ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, సిఎన్ఎస్ అని గుర్తుపెట్టుకున్నా, సిఎన్ఎస్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఎన్ స్టాండ్స్ ఫర్ నైట్రేట్స్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్మోకింగ్ అనేది వీ హ్యావ్ టు స్టాప్. Okay, we have to stop the smoking and start nitrates or calcium channel blockers and stop the smoking. ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పు పెట్టేది ఇట్ మే బి డ్యూ టు హైపర్ టెన్షన్ ఆర్ హైపర్ కొలెస్ట్రాలిమియా అని మనం అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు హైపర్ టెన్షన్ ఆర్ హైపర్ కొలెస్ట్రాలిమియా. ఇట్ ఈస్ ట్రిగర్డ్ బై cocaine, alcohol, triptans, tobacco smoking and due to increased vagal tone during the rest. So this is the vasospastic angina. ఇక్కడ మనకు కనబడే ఈసీజీ చేంజెస్ ఇన్ వాసోస్పాస్టిక్ angina. ఈసీజీ చేంజెస్ ఇన్ వాసోస్పాస్టిక్ angina ఏంటిదంటే ఇక్కడ ట్రాన్సియంట్ ఎస్టీ ఎలివేషన్ ట్రాన్సియంట్ ఎస్టీ ఎలివేషన్. ఇప్పటి వరకు స్టేబుల్ angina and unstable angina there is ST depression, and in unstable angina there is with or without T wave inversion ఉండొచ్చు. But in vasospastic angina there is a ST elevation, transient ST elevation only for minimum for 15 minutes ఉంటుంది. So finally stable angina, unstable angina and vasospastic angina. Stable angina is due to fixed stenosis. ఇక్కడ ప్లాక్ రప్చర్ అనేది జరుగుతుంది. అండ్ vasospastic angina is due to vasospasm. నెక్స్ట్ ఇక్కడ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ రావచ్చు, టాకికార్డియా రావచ్చు, డ్యూరింగ్ హైపర్ టెన్షన్ అంటే ఎగ్జర్షన్, ఓన్లీ డ్యూరింగ్ ద ఎగ్జర్షన్ మాత్రమే అవుతుంది. అండ్ ఇక్కడ అన్స్టేబుల్ angina అనేది ఈవెన్ ఆన్ రెస్ట్ వస్తుంది అప్పుడప్పుడు, అండ్ ఇట్ ఈస్ సీన్ ఆన్ ఎక్సర్సైజ్, టాకికార్డియా అండ్ హైపర్ టెన్షన్ అప్పుడు కూడా రావచ్చు. ఇక్కడ న్యూ ఆన్సెట్ హైపర్ టెన్షన్ ఎట్ రెస్ట్, న్యూ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ ఎట్ రెస్ట్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ డిమాండ్. ఇక్కడ వాసోస్పాస్టిక్ angina is due to cocaine, ఆల్కహాల్, ట్రిప్టాన్స్ అండ్ టొబాకో స్మోకింగ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఈసీజీ చేంజెస్ చూసుకుంటే ఇక్కడ ఎస్టీ డిప్రెషన్, స్టేబుల్ angina షోస్ ఎస్టీ డిప్రెషన్. ఇక్కడ ఎస్టీ డిప్రెషన్ ఉండొచ్చు, విత్ ఆర్ వితౌట్ టీ వేవ్ ఇన్వర్షన్ ఉండొచ్చు. అండ్ ఇన్ వాసోస్పాస్టిక్ angina దేర్ ఇస్ ట్రాన్సియంట్ ఎస్టీ ఎలివేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దిస్ ఫిక్స్డ్ స్టీనోసిస్ ఇన్ ద స్టేబుల్ angina it leads to progressive coronary artery disease, CAD. అండ్ ఇక్కడ అన్స్టేబుల్ angina ఏముంటుందంటే ఇట్ హ్యాస్ మోర్ రిస్క్ ఆఫ్ ఎంఐ అండ్ సడన్ కార్డియాక్ డెత్. ఓకే, అంటే ఇప్పుడు రెస్ట్ ఉన్నప్పుడే సడన్ గా చెస్ట్ పెయిన్ వస్తుంది, ఇట్ మే ప్రోగ్రెసివ్ సడన్లీ టు కార్డియాక్ డెత్ అండ్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఎంఐ. ఇక్కడ ఏంటంటే ఎస్టీ ఎలివేషన్ అండ్ ఇక్కడ చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, స్టేబుల్ angina ట్రీట్మెంట్ ఏంటిదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెస్ట్ ఈస్ ద మెయిన్ స్టే ట్రీట్మెంట్ అండ్ నైట్రోగ్లిజరిన్స్. అంతేకాకుండా కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, నైట్రోగ్లిజరిన్, ఆస్పిరిన్ అండ్ స్టాటిన్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, నైట్రేట్స్ అండ్ రెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అన్స్టేబుల్ angina ట్రీట్మెంట్ ఏంటిదంటే యాంటీప్లేట్లెట్స్, యాంటీకోగులెంట్స్, పీసీఐ, స్టెంటింగ్ అండ్ నైట్రోగ్లిజరిన్. ఓకే, ఇక్కడ అన్స్టేబుల్ angina రెస్ట్ ఈస్ ఆఫ్ నో యూజ్. యాంటీప్లేట్లెట్స్, యాంటీకోగులెంట్స్, పీసీఐ, స్టీనోసిస్ అండ్ నైట్రోగ్లిజరిన్. అండ్ వాసోస్పాస్టిక్ angina దాని ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ ద స్మోకింగ్.
స్మోకింగ్ స్టాప్ చేయాలి. కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్, బీటా బ్లాకర్స్ అనేది ఇవ్వద్దు. బీటా బ్లాకర్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ వాసోస్పాస్టిక్ angina. So this is about angina and ischemic artery disease. Now coming to one second, ఇక్కడ అంతా చూసుకుంటే these are the causes of the angina and this is about angina. Thank you for your patience, listening.